ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కన్నప్ప సినిమా డూబ్ ఎట్లనో మీకు చూపిస్తాను మిత్రులారా. మరి చూసే యూత్ అందరికీ కన్నప్ప సినిమా డూబ్ ఎట్లా తీస్తారు. ఆయన గోదావరి పోయిండు, గోదావరి నుంచి నీళ్ళు పట్టుకొచ్చిండు. మనందరికి నోరే ఉంది. ఈ కప్పు ఎంత సైజు ఉందో చూసుకోండి. చిన్న కప్పు, మేము రోజు దీంట్లో ఛాయ్ తాగుతారు కాబట్టి ఈ కప్పుని మేము నింపుతున్నాం. చూడండి, ఈ కప్పుని నింపాను. విష్ణు సినిమా తీసేటప్పుడు పెద్ద గోదావరి నుంచి నీళ్ళు పట్టుకొచ్చి నోట్లో నుంచి నోట్లో నుంచి నీళ్లు నింపుకొచ్చి శివుడి మీద పోస్తాడు. చూడండి, కప్పులో నీళ్ళు చూడండి. ఇక నేను నోట్లో పోసుకుంటున్నాను. ఇంకో కప్పులో పోసా అంటే ఎంత? ఈ నీళ్ళు మాత్రమే పడతాయి. శివుడికి నీళ్ళు పోసింది ఆయన నోట్లోంచి ఎంత ఉంది? దాదాపు ఒక బిందె నీళ్ళు ఉంటాయి. నోట్లో నుంచి పట్టే నీళ్ళు ఎంత ఉంటాయి? ఒక బిందె నీళ్ళు పోసి నోట్లో ఒక బిందె నీళ్ళు పడతాయా? ఎంత నీళ్ళు పోసిండు? ఎందుకు జనాన్ని మోసం చేస్తారు వీళ్ళు? సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు ఎందుకు మోసం చేస్తారు? నీళ్ళుకి కప్పుతో పడితే తాగినప్పుడు మీరు కళ్ళలో చూశారు. నేను నీళ్ళు పోసింది, ఎవరి నోట్లైనా పోసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ కప్పు కన్నా ఎక్కువ పడితే నేను ఏదంటే అది నన్ను ఇది చేస్తా. ఆయన ఇట్లా శివుడి మీద ఇట్లా నీళ్ళు పోసిండు. అసలే అదే తప్పు. దాని వీడియో కూడా పంపిస్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే, ఈ కప్పు నీళ్ళకి ఒక బిందె నీళ్ళు పోస్తారా? ఇది కరెక్టా సినిమా తీసేది? దీని మీద కూడా మేము చాలా చర్య తీసుకోబోతున్నాము. మీరు అందరూ ఆలోచించండి. ఇది ప్రజలు మోసం చేసేది కాబట్టి ఇట్లాంటి సినిమాని మోసం చేసే సినిమా నమ్మకండి. ఇది చూసి డబ్బులు ఆగం చేసుకోకండి. 100-150 రూపాయలు ఇచ్చేసి దానికి మళ్ళీ రిజర్వేషన్ చేసుకోవాలి. మళ్ళీ ముందు 10 రోజుల ముందే మీరు మాత్రం అట్లాంటి దాన్ని మోసపోకండి. సినిమా డబ్బులు ఖర్చు పెట్టి ఆగం చేసుకోకండి. 200 కోట్లు 300 కోట్లు పెట్టిన అంటాడు. సిబిఐ వాళ్ళు ఇళ్లలో డబ్బులు ఉంటే కేసు పెట్టేస్తారు. మరి మంచి విష్ణు డైరెక్ట్ పబ్లిక్లోనే చెప్తాడు, నేను 200 కోట్లు సినిమాలో పెట్టానని, 300 కోట్లు పెట్టానని, 500 కోట్లు పెట్టానని. ఈ ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు పట్టరా? వీళ్ళకు పోలీసు వాళ్ళు పట్టుకోరా? సిబిఐ వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే ఇంతంత డబ్బులు పెట్టేసి డబ్బులు ప్రజల మీద పెట్టి ప్రజల్ని 500 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అసలు చేసుకుంటారు. వాళ్ళు పబ్లిక్లో చెప్తారు కదా, ఒక సినిమాలో 400 కోట్లు 500 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టామని. ఈ 200 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి సిబిఐ వాళ్ళు దాడి చేసి సినిమాను ఆపాలి, పట్టుకోవాలి. ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరగాలి. దీని మీద నేను హైకోర్టు కూడా పోబోతున్నాను. ఎందుకంటే 200 కోట్లు పెట్టి జనాలది 400 కోట్లు తీసుకోవాలా? జనాలు అంత తేలిక ఉన్నారా? ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? ఇప్పుడు నేను చూపించిన కప్పులు ఉన్నాయిగా, ఆ కప్పుల వరకు నీళ్ళు ఎంత ఉన్నాయి? బిందె నీళ్ళు పోతున్నాయి ఇట్లా వంగి. మీరు చూడండి ఆ వీడియో, ఆ సినిమాల పాట చూడండి. కాబట్టి నేను చెప్పేదంటే ప్రతి సినిమాలు యాక్టర్లు ప్రతి ఒక్కరు మోసం చేసేది మనం గమనించాలి మిత్రులారా. గమనించి ఆపాలి. ఇట్లాంటి సినిమాలు ఆపేసి ఇప్పుడు 200 కోట్లు 300 కోట్లు మన మీద ఖర్చు పెట్టి ఆ సినిమా మీద ఖర్చు పెట్టి వాళ్ళు తాగి తిని ఎంజాయ్ చేసి ఎక్కడెక్కడ తిరిగి జనాల మీద 500 కోట్లు 600 కోట్లు ఖర్చు ఈ డబ్బులు వసూలు చేయాలా? జనాలు ఇంత డబ్బులు వాళ్ళు ఎవరికైనా పెట్టుబడి పెట్టి చెప్తారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి, ప్రపంచానికి మీకు ఇంత డబ్బులు ఖర్చు పెడతాం, మీ దగ్గర ఇంత వసూలు చేస్తామని. ఈ సినిమా అట్లాంటి సినిమాలు ఎవరు చూడొద్దు. కాబట్టి అట్లాంటి సినిమాని మొత్తం అవాయిడ్ చేయండి. ఈ మోసాన్ని కనిపెట్టేసి ఇట్లాంటి సినిమాలు మొత్తం ఆపేసి మీరు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.